హలో వ్యూయర్స్, ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం త్వరగా చెప్పేస్తాను. ఇక్కడ మావాడైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. స్టార్ట్ అయిపోయి వచ్చేసాము ప్లేస్కి. ఇది కుంజరగిరి అనే ప్లేస్, ఉడిపికి దగ్గరలో ఉంటుంది. దీని పక్కనే పాజక కూడా ఉంటుంది, మధ్వాచార్యుల బర్త్ ప్లేస్. ఇదైతే చాలా ఉడిపి దగ్గరలో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. ఇది ఇక్కడ ఉండే దేవత దుర్గాదేవి, దీన్ని దుర్గా బెట్ట అని కూడా అంటారు. ఇవాళ ఇక్కడ ఉత్సవం జరుగుతోంది. దానికి మా వాడు వెళ్దాం 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 తప్పకుండా మిస్ చేయకుండా వెళ్దాము అనేసి పట్టుకున్నాడు. సరే, ఎండగా ఉన్నప్పటికీ బయలుదేరి వచ్చాము. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ యాక్చువల్లీ ఇదంతాను, కానీ టెంట్స్ వేశారు ఎండ తగలకుండా, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనేసి. ఇక్కడ రథయాత్ర కూడా జరుగుతుంది. ఇప్పుడు మాఘమాసంలో ఇక్కడ ఈ ఏరియాలో ఒక చిన్న జాతరలాగా చేస్తారు. సో మీరు గమనించినట్టయితే ఇలాంటి రథం ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ రథాలన్నీ ఇలాగే ఉంటాయి. శ్రీకృష్ణుడి రథం కూడా ఇలాగే ఉంటుంది. కనిపించేది దుర్గామాత, దుర్గా బెట్ట మీద ఉన్న కుంజరగిరి మీద ఉన్న దుర్గామాత ఇది. మావాడైతే వాడి భక్తి అన్నీ చూపించేస్తున్నాడు వెనక ముందు పట్టించుకోకుండా. తర్వాత ఇక్కడ పిల్లలందరూ వేదం చదువుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ముచ్చటగా అనిపించింది. 5 years నుంచి 15 years వరకు పిల్లలందరూ ఉన్నారు. చాలా బాగా, చాలా ప్యూర్గా అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఒక 30 minutes వరకు అక్కడే ఉండిపోయాము. తర్వాత ఇక్కడ లెమన్ వాటర్ అవన్నీ ఇచ్చారు, చాలా బాగున్నాయి. మావాడైతే లాగిచ్చాడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను జాతరలో ఇవన్నీ, తర్వాత ఎప్పుడూ చూడలేకపోయాను. సో ఇవన్నీ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటే నాకు మళ్ళీ నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. 90s కిడ్స్ అందరూ కనెక్ట్ అయ్యే ఉంటారు. ఎవరైతే రిలేట్ అయ్యారో నాకు కామెంట్స్లో చెప్పండి. మావాడైతే బొమ్మలు కావాలి అని బొమ్మల షాప్ దగ్గరికి వెళ్ళాడు, కానీ వాడికి ఏది కావాలో వాడికే తెలియట్లేదు. అన్నీ చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఈ లోపల వాడికి ఏదో కనిపించింది, రా 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 అని తీసుకెళ్ళాడు. కానీ అది అంత వర్కౌట్ అయ్యేలా అనిపించలేదు, ఊరికే పాడైపోతుంది అంటేను ఈ డ్రమ్ తెచ్చుకున్నాడు. ఎందుకన్నా కొనించానా అని అనిపించింది నాకు. తర్వాత ఇంకా బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. చాలా ఎండగా ఉంది. మీ దగ్గర కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయా? కామెంట్స్లో చెప్పండి. మావాడైతే క్యాప్ వాడి కస్టమైజ్ కూడా చేయించుకున్నాడు. వాడి ఫేవరెట్ కలర్ రెడ్. వాడి పేరు రాసి క్రికెట్ టీమ్ మీద నేను క్యాప్ కస్టమైజ్ చేయించాను. చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ చాలా బాగా పనికొచ్చింది. లోపలంతా కూడా కాటన్ చాలా బాగుంది. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.